కలెక్టర్ అంటే జిల్లాని శాసించే అధికారం మాత్రమే కాదు, ఆ జిల్లా రూపురేఖల్ని మార్చే బాధ్యత కూడా. ఈ విషయంలో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు బాధ్యతగా ఉంటూ పరిపాలనలో తమ మార్కు చూపిస్తున్నారు. మరి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పనితీరు ఎలా ఉంది? కొత్తగా చేపట్టిన కార్యక్రమాలేంటి? గడిచిన ఏడాదిలో జిల్లాపై ఆమె చూపిన మార్కేంటి? మార్చిన రూపురేఖలేంటి? ఐఏఎస్ విజయేంద్ర బోయి గతేడాది మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె సచివాలయంలో వివిధ విభాగాల్లో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గాను, ఆర్ఎండ్బి ప్రత్యేక కార్యదర్శిగాను విధులు నిర్వర్తించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కావటంతో పరిపాలనపై కలెక్టర్కు మంచి పట్టుంది. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతోన్న ఆహారం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తరచుగా ఏదో ఒక అంగన్వాడీ సెంటర్కు వెళ్లి అక్కడ గర్భిణీలకు అందుతోన్న పౌష్టికాహారం, వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. తరచుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు. దానివల్ల ఆసుపత్రులన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. వైద్య సేవల్లోనూ మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పండుగను జిల్లాలో విజయవంతం చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళా శక్తి క్యాంటీన్లతో పాటు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపైన ఫోకస్ పెట్టారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకి అందే విధంగా అధికారులతో తరచూ రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మొదటి బుధవారం వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించేందుకొచ్చే వారిలో ఎక్కువగా వృద్ధులు, దివ్యాంగులే కనిపిస్తున్నారట. వాళ్లు సాధారణ జనంతో ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేకంగా మరో రోజు కేటాయించాలనే ఆలోచనతో ప్రతి నెల మొదటి బుధవారం వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న కలెక్టరేట్ కు రావటం వారికి ఇబ్బందిగా ఉందని వృద్ధులు, దివ్యాంగులకు అనువుగా బస్టాండ్ సమీపంలోని మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కలెక్టర్ విజయేంద్ర బోయి జనంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అక్కడికక్కడి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో న్యాయం జరగకపోతే కలెక్టర్ను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారమవుతుందనే ఆలోచనలో జిల్లా ప్రజలున్నారు. ఓవైపు ప్రజా సంక్షేమం, జనం సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతూనే ఫైల్స్ క్లియరెన్స్ లో జాప్యం లేకుండా చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాయకుడు కావటంతో అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి ఫైల్స్ పెండింగ్ లో ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు, ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నారనే టాక్ ప్రజల్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీల నాయకుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారు. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 2/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5. పేద విద్యార్థుల చదువు, మహిళల ఆరోగ్యం, ప్రజలకు అందాల్సిన వైద్యంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడటం, మరోవైపు జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అందుకోసమే బిగ్ టీవీ సర్వేలు కలెక్టర్ పనితీరుకు తగ్గ మార్కులు పడ్డాయి.